సిరుల వధువుగా ఎదుట నించుందే సిరుల వధువుగా ఎదుట నించుందే విరుల ధనువుగా ఎదని వంచిందే గగనమవతడి దివిని విడిచిరా అతల నడిచింది ఇంతకన్నా జన్మకి థ్యాంక్స్ అండి. ఎందుకు? పడిపోబోతుంటే పట్టుకున్నారు కదా. ఇట్స్ ఓకే. రాయ్, అటు తిరిగి ఏం చేస్తున్నావురా? సిగ్గుపడుతున్నా. రేయ్, పడాల్సింది నేను. ఎటు తిరుగు. పద వెళ్దాం. అరే రే రే రే, నీకు విషయం తెలుసా? ఈ చెట్టు పైన ఉన్న దండ మెడలో పడితే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? త్వరలో మీ ఇద్దరికి పెళ్ళవుతుంది. ఏం మాట్లాడుతున్నావురా? అవునరా, ఇంతకుముందే గురువు గారు చెప్పారు. ఈ చెట్టు మీద ఉన్న దండ పెళ్లి కాని వారి మెడలో పడితే త్వరలోనే ఖచ్చితంగా పెళ్ళవుతుందంట. అవన్నీ నాకు తెలియదు కానీ దండ పడినా పడకపోయినా నా డ్రీమ్ గర్ల్తో నా పెళ్లి జరుగుతుంది. నోరు మూసుకొని పద. రారా. అవును, మనందరం ఇక్కడే ఉన్నావు. ఉత్తమ్ ఎక్కడా? చెట్టు వరకు మనతోనే వచ్చాడత్తయ్యా. ఆ తర్వాత కనిపించలేదు. అదిగో ఉత్తమ్ బాబు వచ్చేస్తున్నాడు. ఎక్కడికెళ్ళావు నాన్నా? సారీ అమ్మా, అర్జెంట్ ఫోన్ కాల్ వస్తే పక్కకి వెళ్ళాను. ఈలోపు మీరు వచ్చేసారు. సరే సరే, ఎండ కాళ్ళు కాలుతున్నాయి, త్వరగా వెళ్దాం పదండి. పదండి. రండత్తయ్య. అత్తయ్య త్వరగా రండి, ఎండ కాళ్ళు కాలిపోతున్నాయి. భగవంతుడా, కాళ్ళు కాలిపోతున్నాయి స్వామి. ఇంకెంతసేపు అత్తయ్య? బయట చెప్పులేసుకుంటే అదిగో కార్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. అదేంటి, అందరం ఇక్కడే కదా చెప్పులు విడిచిపెట్టాం? అవును, ఇక్కడే విడిచిపెట్టాం. కానీ ఇప్పుడు ఒక్కరివి కూడా లేవేంటి? చెప్పులు లేకపోవడం ఏంటి? ఇక్కడే పెట్టాం కదా. అవునానమ్మా. బాబు, ఇక్కడ చెప్పులు ఉండాలి. ఏమైనా చూసావా? ఏమో సార్, తెలీదు సార్. కాస్ట్లీ చెప్పులు కదా, ఎవరో ఒకరు కొట్టేసుంటారు. వాట్? చెప్పులు కొట్టేశారా? మన చెప్పులు ఎవరు కొట్టేస్తారా? అదే అర్థం కావట్లేదు. ఇప్పటిదాకా ఎన్నో దొంగతనాలు చేశాను కాబట్టి నన్ను దొంగ అన్నా భరించాను. కానీ మొట్టమొదటిసారి మీ ఫ్యామిలీ మాత్రమే నేను చెయ్యని దొంగతనానికి నన్ను దొంగ అన్నారు. ఊరి జనాలందరి ముందు అవమానించారు. అందుకే ఈ సత్యవతి నీకు వేసిన శిక్ష ఇది. ఎర్రటి ఎండలో కాళ్ళు కాలి నరకం అనుభవించండి, చావండి. మేము వెళ్ళి కార్ తీసుకొని వస్తాం. పదరా. భక్తులకు విజ్ఞప్తి, దయచేసి మీ వాహనాలను గుడికి ఎదురుగా నిలపరాదు. నిర్దేశించిన ప్రదేశంలో మాత్రమే పెట్టండి. ఎన్నారుగా, కారు ఎక్కడి దాకా రాకూడదు, మనమే కారు దాకా వెళ్ళాలా. వెళ్దాం పదండి. అయ్యో, కారు దాకా అంటే కాళ్ళు వాచిపోతాయే. తప్పదు మరి, పదండి. పదనమ్మా. త్వరగా రా నాన్నా. ఎస్
అమ్మాయి కుందనపు బొమ్మలా ఉంది. మన ఉత్తమ్కిచ్చి చేస్తే జంట చూడముచ్చటగా ఉంటుంది. వెంటనే వాళ్ళతో మాట్లాడండి. ఈరోజే పెళ్లి చూపులకు వస్తామని చెప్పండి. అల్లుడు చూసి ఓకే అంటే ఈరోజే పెళ్లి చూపులు ఏర్పాటు చేద్దామని పెళ్ళోళ్ళు కూడా చెప్పమన్నారు అత్తయ్య. అదిగో ఉత్తమ్ మాటల్లోనే వస్తున్నాడు. రా పెళ్లి కొడుకా, నీ గురించే మాట్లాడుకుంటున్నావు. ఇంతలో నువ్వే వచ్చేసావు. పెళ్లి కొడుకా? నేనా? అవునన్నా, కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు అంటారు. ప్రస్తుతానికి నీకు పెళ్లి గడియలు వచ్చినట్టున్నాయి. అందుకే ఒక మంచి సంబంధం నిన్ను వెతుక్కుంటూ వచ్చింది. అమ్మాయిని చూసి నువ్వు ఓకే అంటే ఈరోజే పెళ్లి చూపులు. సారీ నాన్నమ్మ, నాకిప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. బిజినెస్లో ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత బిజినెస్లు అన్నీ మెయింటైన్ చేయగలుగుతున్నాను. అలాగే పెళ్లి మీద నమ్మకం వచ్చిన తర్వాత తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. ఏం మాట్లాడుతున్నావు ఉత్తమ్? బిజినెస్కి నీ పెళ్లికి సంబంధం ఏంటి? అవును నాన్న, ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగాలి అంటారు. ఆలస్యం అయ్యే కొద్దీ వయసు పెరుగుతుంది. పిల్లాడు ముదిరిపోయాడు అన్న పేరు మిగులుతుంది. నా మాట విని వెంటనే చేసుకో నాన్నా. నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదమ్మా. నా డ్రీమ్ గర్ల్ని తప్ప మరో అమ్మాయిని నా వైఫ్గా యాక్సెప్ట్ చేయలేను. ఏంటి నాన్న ఆలోచిస్తున్నావు? కొంప తీసి ఎవరైనా ప్రేమించావా? ప్రేమ లేదు, దోమ లేదు. అలాంటి లేనిపోని ఆలోచనలు వాడికి పెట్టకు. అడగడంలో తప్పే ఉందక్క. ఈ జనరేషన్ కుర్రాడు, పైగా ఫారెన్లో చదువుకొని వచ్చాడు. కాబోయే భార్య విషయంలో తనకంటూ కొన్ని అభిప్రాయాలు ఉండొచ్చు కదా. లేదంటే తన మనసులో ఎవరో అమ్మాయి ఉండబట్టే మనం చూసిన పెళ్లి సంబంధం గురించి మాట్లాడట్లేదు అంటావా? అది నా అనుమానం అత్తయ్య గారు. సరే, నీ అనుమానం తప్పు అని ఇప్పుడే నిరూపిస్తాను. విన్నావు కదా నాన్న, మీ సులోచనమ్మ ఏమంటుందో? నిజంగా, ధైర్యంగా, నిర్భయంగా నీ మనసులో ఉన్న మాట చెప్పు. నువ్వు ఎవరినైనా ఇష్టపడ్డావా? మనసులో ఉన్న మాట చెప్పడానికి ఇంతకు మించి మంచి అవకాశం రాదు. ఎస్, ఇప్పుడే నా డ్రీమ్ గర్ల్ గురించి చెప్పేస్తాను. నానమ్మా, అది నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఏంటి? నువ్వు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నావా? ఆ అమ్మాయిని కాకపోతే ఆ అబ్బాయిని ప్రేమిస్తాడా ఏంటి? అసలు ఆ అమ్మాయి ఎవరు అడగండి. అడుగుతున్నారుగా, చెప్పు. నువ్వు ప్రేమిస్తున్న అమ్మాయి ఎవరు? ఎక్కడ చూసావు? ఎప్పుడు చూసావు? అంటే నా కల్లో చూశాను. ఏంటి? కలలో చూసావా? అవును. అంటే నువ్వు ప్రేమించింది కలలో కనపడే అమ్మాయినా? అవును. గోపాలుడివిరా బాబు. చూడు, స్వప్న సుందర్ని ప్రేమిస్తే శనతనం అంటారు, కానీ నిజ జీవితంలో పెళ్లి చేసుకుందామంటే పిచ్చితనం అంటారు. డ్రీమ్ గర్ల్ డ్రీమ్స్లో తప్ప ఈడిగా కనపడే ఛాన్సే లేదు. చూడు, నా మాటను వచ్చిన సంబంధానికి ఓకే చెప్పే, మిగతా విషయాలు అత్తయ్య గారు చూసుకుంటారుగా. లేదు మావయ్య, నేను ఆ అమ్మాయిని ప్రాణంగా ప్రేమించాను. పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయిని చేసుకుంటాను, లేదా జీవితాంతం ఇలాగే ఉండిపోతాను.
ఆ అమ్మాయిని తప్ప ఇంకే అమ్మాయిని చేసుకున్నట్టున్నావు. ఆ అమ్మాయి అంత బాగుంటుందేటి? అవును మావయ్య. ఇంతకీ ఆ అమ్మాయిలో తమరికి ఏం నచ్చిందో? ఆ అమ్మాయి జడ. ఏటే జడా? అంటే నువ్వు కలలో చూసింది ఆ అమ్మాయి మొహం కాదేటి? ఓర్ని, జడ చూసావా? అవును మావయ్య. ఏడ్చినట్టుంది. జడను చూసి పేవించడమేట్రా పిచ్చి. కాకపోతే అది కూడా కలలో. ఎవరికన్నా చెప్తే నవ్విపోతారు. అవును, అయినా కలలో ప్రేమించిన అమ్మాయి కోసం నిజ జీవితంలో పెళ్లి వద్దనుకోవడమేంటి? కల ఎప్పటికీ కలే, అది ఎప్పటికీ నిజం కాదు. మేము చూసిన సంబంధానికి ఒప్పుకో. లేదమ్మా, నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను. నా ప్రేమ నిజమైతే ఏదో ఒక రోజు తప్పకుండా అమ్మాయి కనబడుతుంది, ఈ ఇంటి కోడలవుతుంది. అప్పటికి నీకు నా వయసు వస్తుంది. నువ్వు చాలా తెలివైన వాడివి అనుకున్నాను, కానీ ఇంత అమాయకుడివని అస్సలు అనుకోలేదు. నువ్వింకా అదే అమ్మాయి కోసం పెళ్లి వద్దు అంటే ఈ ఇంట్లో నీతో ఎవ్వరూ మాట్లాడరు. నానమ్మా? అవునుత్తమ్, నువ్వు నిజంగా ఒక అమ్మాయిని ప్రేమించుంటే కష్టమో నష్టమో నీ పెళ్లి జరిపించుండేవాళ్ళం. కానీ కలలో వచ్చే అమ్మాయిని తప్ప మరొకరిని చేసుకోను అని జీవితం నాశనం చేసుకుంటాను అంటే చూస్తూ ఎలా ఉంటావు? ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. నువ్వు గనక మేము చూపించిన అమ్మాయిని చేసుకోను అంటే ఇక జీవితాంతం నీతో మాట్లాడం. మా నలుగురిని నువ్వు శాశ్వతంగా మర్చిపోవాల్సి ఉంటుంది. నో నో నో, మీతో మాట్లాడకుండా నేను ఉండలేనమ్మా. మీరు మాట్లాడకపోతే బతకలేనమ్మా. సారీ అమ్మా, సారీ సారీ అమ్మా. ఇదంతా నా ఊహ నిజమేమో అనుకొని ఎంత భయపడ్డాను. అమ్మో, నిజం చెప్తే దాని రిజల్ట్ ఎలా ఉంటుందో అర్థమైంది. పొరపాటును కూడా నా డ్రీమ్ గర్ల్ గురించి చెప్పకూడదు. ఏమైంది నాన్న? అలా నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? పెళ్ళని చెప్పగానే పెళ్లి కూతురు గురించి పగటి కలలు కంటున్నట్టున్నాడు కదా అల్లుడు? నువ్వు ఊరుకో మావయ్య. ఆ అబ్బాయి సిగ్గుపడుతున్నాడంటే పెళ్లికి ఒప్పుకున్నట్టే. చాలా సంతోషం నాన్న. వెంటనే పెళ్లి వాళ్ళకి ఫోన్ చేసి పెళ్లి చూపులకి వస్తున్నావని చెప్పండి. అట్టగే అత్తయ్య గారు, ఇప్పుడే చేస్తాను. ఆ వెళ్ళి త్వరగా రెడీ అవు నాన్న, వెంటనే బయలుదేరాలి. అలాగేమ్మా. చూడన్నా, చెప్పులంటే నువ్వు నేను వేసుకునే చెప్పులు కాదు, చాలా ఖరీదైన చెప్పులు. మా అమ్మాయి బ్యాంకుకి వెళ్ళగానే తీసుకొని వస్తాను. చూశాక రేటు మాట్లాడుకుందాం. అలాగే మేడం, అలాగే అలాగే. అమ్మా, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. అమ్మా, నువ్వు కూడా తినేసి వెళ్ళమ్మా. లేదు నాన్న, టైం అయిపోతుంది. సరే. ఎరా, 2 రోజుల్లో ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పావు కదా, ఇలా వీడియో గేమ్స్ ఆడుకోకపోతే చదువుకోవచ్చు కదా. అబ్బా, ఇప్పుడు దాకా చదువుకున్నానక్క. జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేశా, మళ్ళీ చదువుకుంటాలే. హే రే,
దెబ్బేంట్రా? ఎప్పుడు తగిలింది? అది 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 కాలేజ్ గ్రౌండ్లో ఆడుతున్నప్పుడు కాలు జారి కింద పడ్డానక్క. చిన్న దెబ్బేలే. రేయ్, ఇంటి ముందుకొచ్చి అరగంట అయింది. రావడానికి ఇంకా ఎంతసేపు రా? వస్తున్నాను రా. ఏమైంది అలా ఉన్నావు? నేను ఒక ప్రాబ్లంలో ఇరుక్కున్నాను. నువ్వే హెల్ప్ చేయాలరా. ఏంటా ప్రాబ్లం? ఈరోజు నాకు పెళ్లి చూపులు రా. కల్లోనా రియల్గానా? రాయ్, ఎప్పుడు జోక్లేనా? చెప్పేది జాగ్రత్తగా వినరా. ఇంతకుముందు ఏమైందంటే అర్థమైంది. ఇప్పుడు ఆ పెళ్లి చూపులు జరగకుండా ఆపాలి, అంతేగా? రేయ్, కరెక్ట్గా గెస్ట్ చేసావురా. ఎలాగోలా పెళ్లి చూపులు ఆపరా, లేదంటే నా డ్రీమ్ గర్ల్ మిస్ అవుతాన్రా. తేడా వస్తే మీ నాన్నమ్మ చేతిలో నేను శవం అవుతాన్రా. రేయ్ ప్లీజ్ రమ్మా, నువ్వు తప్ప నాకు హెల్ప్ ఎవరు చేస్తారు? రేయ్, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ రమ్మా, ఏదైనా ప్లాన్ చేయరా ప్లీజ్ రా. సెంటిమెంట్తో కొట్టావురా. ఇంతకీ పెళ్లి చూపులు ఎక్కడా? ఆడేటప్పుడు చూసుకోవాలి కదా. ఉండు, అపాయింట్మెంట్ తెస్తాను. సత్యవతి, గుణశేఖర్, రండి బయటికి. గుణశేఖర్ గారు, ఇదిగో సత్యవతి, రండి బయటికి. రండి బయటికి, రండి రండి. ఏంటి సుందరి, ఎందుకలా అరుస్తున్నావు? ఏంటి బాబాయ్, ఏంటి ఇలా అరుస్తున్నారు? ఎక్కడ నీ తమ్ముడు? ముందు వాడిని బయటికి పిలువు. వాడు చదువుకుంటున్నాడు. అయినా వాడితో నీకేంటి పని? నువ్వు ఆగమ్మా. పిన్ని, ఏం జరిగింది? ముందు మీ వాడిని పిలవమ్మా. ఏం జరిగిందో వాడితోనే చెప్పిస్తాం. ఆ, అలాగే పిలుస్తాం. బంటే, ప్రే బంటే, ఇట్రారా. బంటే, ఎరా పనికి మాలిన వెదవా, నువ్వు చేసిన పని వల్ల నాకు 20,000 లాసు. నీలాంటి వాడిని ఏం చేసినా తప్పులేదు. ఆగండి. బాబాయ్, ఆవేశపడడం మీకే కాదు, మాకు వచ్చు. కళ్ళ ముందే మా తమ్ముని కొడుతూ ఉంటే చేతులు కట్టుకుని కూర్చుంటారని మాత్రం అనుకోకండి. నిజంగా మా తమ్ముడు తప్పు చేసుంటే అదేంటో చెప్పండి, మేమే దండిస్తాం. అంతేకాని దౌర్జన్యంగా మీరు చేయి చేసుకుంటారంటే మాత్రం చూస్తూ ఊరుకోను. అసలు ఏం జరిగింది సూరిబాబు? ఇంకా ఏం జరగాలండి? మీ అబ్బాయి మా వాడి దగ్గర బండి లాక్కుని వద్దు వద్దు అని చెప్తున్నా అడ్డదిడ్డంగా నడిపి ఎక్కడో యాక్సిడెంట్ చేశాడంట. యాక్సిడెంటా? అవును, వీడు చేసిన యాక్సిడెంట్ వల్ల బండి 2 ముక్కలైంది. మెకానిక్ దగ్గరికి వెళ్తే రిపేర్ చేయడానికి 20,000 అవుతుందన్నాడు. ఇప్పుడు ఈ డబ్బులు ఎవరిస్తారు? నువ్విస్తావా, నీ తమ్ముడిస్తాడా? ఆ, మేమెందుకు ఇస్తామో? అయినా మా వాడికి బండి ఇచ్చేటప్పుడు మమ్మల్ని ఏమైనా అడిగిచ్చారా ఏంటి? మేం డబ్బులు ఇవ్వడానికి ఒక్క పైసా ఇవ్వరు. మీ దిక్కున్న చోటు చెప్పుకోండి, పాడే. అమ్మా, అలాగా, సరే పదవే. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడితే తీసుకెళ్ళి లోపలేస్తారు. అప్పుడు వస్తారు కాళ్ళబేరానికి. పద. బాబాయ్ బాబాయ్ బాబాయ్, ఒక్క నిమిషం. వాళ్ళు చెప్పింది నిజమా? ఆ అబ్బాయి దగ్గర బలవంతంగా బండి లాక్కుని యాక్సిడెంట్ చేసావా? అక్క, అది అంటే అది నిన్ను మైథిలి, అమ్మ మైథిలి.
నీ చేతికి తగిలిన దెబ్బ చూసినప్పుడే నాకు అనుమానం వచ్చిందిరా. ఇలాంటి పని ఏదో చేసుంటావని. చెప్పరా? ఏయ్, మైథిలి ఎందుకే వాణ్ణి కొడుతున్నావు? వీడు బండి లాక్కుంటున్నా సైలెంట్ గా ఉన్నాడే, ఇదిగో వాణ్ణి కొట్టాలి. ఇలాంటి చేతగాన్ని కొడుకుని కన్నందుకు వీళ్ళని కొట్టాలి. అమ్మా ప్లీజ్, నీకు దండం పెడతాను, నువ్వేం మాట్లాడుకు. సారీ బాబాయ్, మా తమ్ముడు చేసిన తప్పుకి నేను క్షమాపణ చెప్తున్నాను. మీ క్షమాపణలు మాకేం వద్దు. డబ్బులు కావాలి, డబ్బులు.